హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము డెకరేషన్ ఎలా చేసామో నేను మీకు చూపిస్తానని. సో ఈ వీడియోలో ఎక్కువ సుత్తి లేకుండా ఫాస్ట్ ఫార్వర్డ్గా మేము ఎలా డెకరేట్ చేసాము అనేది మీరు చూసేసేయండి. మేము ఇలా చేయాలి అనుకుంటున్నాము అనేసి మామయ్యకి ఇంకా ఈయనకి చెప్పగానే వాళ్ళంతా రెడీ అయిపోయి మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేసారు. సో చూసేసేయండి మరి మేము అనుకున్న సెటప్ ఎలా వచ్చిందో అని. ఇదేమి మా ఓన్ ఐడియా అయితే కాదు, చాలా వీడియోస్ చూసాం యూట్యూబ్లో. ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్క ఐడియా తీసుకొని ఇలా సెటప్ చేసాము. ఈ డెకరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది మాకు అనుకోవడానికి ఎంత టైం పడుతుందో, అది అనుకున్నట్టుగా చేయడానికి ఇంకెంత టైం పడుతుందో అని. అనుకోకుండా స్టార్ట్ చేసిన ఈ డెకరేషన్ ఎలా అవుతుందో అన్న టెన్షన్ అయితే చాలా ఉండింది. మేమైతే ఈ పని స్టార్ట్ చేసిన తర్వాత చాలా నేర్చుకున్నాం. ఒకటి, ఈ డెకరేషన్ ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే పండగ ముందు నుంచే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అని. ఏదైతే నేను పర్ఫెక్ట్ ఫెస్టివ్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. మేమైతే ముందే డిసైడ్ అయిపోయాం ఎవరెవరమో ఏ పని చేస్తే ఇది తొందరగా కంప్లీట్ అవుతుంది అని. ఇంకా ఎలా అయినా సరే, ఎంత రాత్రి అయినా సరే ఇది ఒక రోజు ముందే సెటప్ అయిపోవాలి. నెక్స్ట్ డే ఓన్లీ మనం గణేషుని పెట్టి పూజ మటుకే చేసేలాగా ఉండాలనేసి మేమంతా డిసైడ్ అయిపోయాము. ఇంకా గణేషుని పెట్టడానికి లోటస్ లాగా చేయాలనేసి అనుకున్నాము. ఇది కూడా ఏమీ ఓన్ ఐడియా కాదు, యూట్యూబ్లో నుంచి చూసి చేసిందే. కాకపోతే చాలా భయం ఉండే మనం అనుకున్నట్టుగా ఇది టర్న్ అవుట్ అవుతుందా లేదా అనేసి. సో వెయిట్ చేయండి ఎలా వచ్చింది అని. అప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాం మేమైతే, కానీ ఇది అయ్యేదాకా పడుకోవద్దని డిసైడ్ అయిపోయాం. మేము చేస్తున్నప్పుడు కరెంట్ కూడా పోయింది, కానీ చేయడం మటుకు అస్సలు ఆపలేదు మేము. ఫైనలీ మా డెకార్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం చూడండి 11:45 అవుతుంది. అప్పటికే ఎంతో అలసిపోయిన మా అందరికీ ఈ డెకరేషన్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, అనుకున్నది అనుకున్నట్టుగా వస్తే ఎంత లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ అనుకున్న దానికంటే మంచిగా వచ్చిందనుకో ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షనే ఇంకా వేరుగా ఉంటుంది అని. ఏంటి వీడియో అప్పుడే అయిపోయిందనేసి అనుకుంటున్నారా? ఒకే వీడియోలో అన్నిటి గురించి చెప్తే ఎవరు చూడట్లేదని పార్ట్లుగా పెట్టాను. నెక్స్ట్ పార్ట్ కోసం అది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.